బాక్సాఫీస్ దగ్గర 2 ఏళ్ల క్రితం జైలర్ మూవీతో సంచలనం సృష్టించిన కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ ఇప్పుడు వేటయ్యన్ సినిమా తర్వాత లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో కింగ్ నాగార్జున స్పెషల్ రోల్ లో చేస్తున్న లేటెస్ట్ మూవీ కూలీతో భారీ లెవెల్లో ఇండిపెండెన్స్ వీకెండ్ లో గ్రాండ్ గా రిలీజ్ కి సిద్ధం చేస్తూ ఉండగా పోటీలో వార్ 2 సినిమా పోటీ పడుతూ ఉన్నా కానీ సౌత్ వరకు మోస్ట్ ఆఫ్ ది ఏరియాలో సాలిడ్ క్రేజ్ తో రిలీజ్ కాబోతూ ఉన్న ఈ సినిమా అన్ని ఏరియాలలో కూడా బిజినెస్ ఆఫర్స్ ఆల్రెడీ రికార్డు లెవెల్లో దక్కించుకుంటూ ఉండగా తెలుగు రాష్ట్రాలలో సైతం సినిమాకు బిజినెస్ ఆఫర్స్ ఓ రేంజ్ లో వస్తూ ఉండటం విశేషం. మరో పక్క తమిళగడ్డ మీద సినిమా బిజినెస్ లెవెల్ మరో లెవెల్లో సొంతమవుతూ ఉండగా రీసెంట్ గా అక్కడ సినిమా బిజినెస్ ను క్లోజ్ చేసుకున్నట్లు సమాచారం. ఆల్మోస్ట్ 110 కోట్ల రేంజ్ మమ్మతు బిజినెస్ ను తమిళనాడులో ఈ సినిమా దక్కించుకొని వన్ ఆఫ్ ద హైయెస్ట్ బిజినెస్ ను దక్కించుకున్న సినిమాగా నిలిచింది. దాంతో తమిళనాడులో ఓవరాల్ గా ఇప్పుడు సినిమా క్లీన్ హిట్ అవ్వాలి అంటే 225 కోట్ల రేంజ్ గ్రాస్ కలెక్షన్ల మార్గను అక్కడ దక్కించుకోవాల్సిన అవసరం ఉంటుంది. సినిమా మీద ఉన్న క్రేజ్ దృష్ట్యా ఏ మాత్రం టాక్ పాజిటివ్ గా ఉన్నా కానీ అవలీలగా ఈ టార్గెట్ ను సినిమా అందుకునే అవకాశం ఉండగా తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాలు ఇతర చోట్ల కూడా ఎక్స్ట్రాడినరీ బస్ తో రిలీజ్ అవుతున్న ఈ సినిమా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకునే అవకాశం పుష్కలంగా ఉందని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మరి సూపర్ స్టార్ రజనీకాంత్ బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమాతో ఏ రేంజ్ లో ఊచకొత్తకొస్తాడో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.